మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆ నిజమైన వెలుగు ద్వారానే మనము కూడా వెలిగింపబడినాము. ఇది అందరము తెలుసుకోవాలి. వెలిగింపబడిన మనము వెలిగింపబడని వారి కోసం ప్రయాసపడేవారిగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబంలో వెలిగింపబడని వారు ఇంకా ఉంటున్నారు. నీ చుట్టుపక్కల వాళ్ళు వెలిగింపబడకోకుండా ఇంకా ఉంటున్నారు. నీ బంధువులలో ఇంకా వెలిగింపబడకోకుండా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిజమైన వెలుగు ద్వారా అనేక త్రాగుబోతులు మారినారు. ఈ నిజమైన వెలుగు ద్వారా అనేక మంది వ్యభిచారులు మారారు. ఈ నిజమైన వెలుగు ద్వారా అనేక మంది నరహంతకులు మారారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చుట్టుపక్కల ఉంటున్న బిడ్డలు కూడా ఇలాంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. నీవు వెలిగింపబడిన ఆ నిజమైన వెలుగుతో వారిని కూడా దేవాది దేవుడు వెలిగించి వారిని కూడా మార్చాలని నీవు ప్రార్థన చేసేవాడిగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ఉపవాసం ఉండి కన్నీరు కార్చేవాడిగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం వెలిగింపబడితే సరిపోదు, కానీ మనము అనేకులకు ఆ వెలుగును పరిచయం చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటూ ఉంటున్నాను. ఎంతోమంది త్రాగుబోతులు, ఎంతోమంది తిరుగుబోతులు, ఎంతోమంది వ్యభిచారులు, ఎంతోమంది దొంగలు మన మధ్యనే ఉంటున్నారు. వారందరి కోసం మనం ప్రార్థించేవారిగా ఉండి ఈ నిజమైన వెలుగు వారిని కూడా వెలిగించాలని ప్రయాసపడుదాం. దేవుని దీవెనలు పొందుకుందాం. అందరినీ దేవుడు మార్చును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఆ నిజమైన వెలుగు ద్వారానే మేము కూడా వెలిగింపబడినాము నాయనా. వెలిగింపబడిన మేము వెలిగింపబడని వారి కోసం ప్రయాసపడలేకుంటున్నామేమో నాయనా. మేమందరము కూడా ప్రభువా, ఆ నిజమైన వెలుగును అందరికీ పరిచయం చేసి కొంతమందినైనా నరకము నుంచి తప్పించే బిడలుగా మమ్మల్ని పాత్రలుగా ఉపయోగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.